ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. జూన్ 25 నుండి 5 వారాల పాటు కొనసాగనున్న రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను హామీలను అమలు చేయనందున జరిగిన నష్టాన్ని, జగన్ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయో పార్టీ శ్రేణులు వివరించాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధాల విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగం పట్ల కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ ఆ రైతాంగాన్ని పరామర్శకు వెళ్తున్నా ఇవాళ ప్రజాదరణ చూసి ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఇవాళ వారం లేక ఆయన మీద కేసులు కట్టే పరిస్థితి. ఇవాళ కేసులు కడితే వాళ్ళు ఏం జరుగుతున్నాయి, కొన్ని న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, కేవలం భయభ్రాంతులు చేసో ఒక పోలీస్ వ్యవస్థ ద్వారానో ఎవరైనా తన భర్త తీసుకున్న పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్ తీసుకున్న తన భర్త చనిపోతే భార్య కుటుంబానికి వెంటనే ఇస్తున్నామని చెప్పారు. మీరు సెప్టెంబర్ నెల నుంచి ఇచ్చారు, ఒక జీవో ఇష్యూ చేశారు. 3 నెలల కాలం జీవో ఇష్యూ చేసి 3 నెలలుగా జీవో కాలం చెల్లింది, కానీ ఇప్పటి వరకు ఎదురు చూస్తా ఉన్నారు. మీరే ఇచ్చారు 80,000 మందికి, సుమారుగా 79,887 మందికి ఒక జీవో ఇష్యూ చేశారు. మేమందరం కూడా తన భర్త చనిపోయి తీసుకుంటే పెన్షన్ భార్యకి ఇస్తామని చెప్పి, ఇదేం అదనం డబ్బు కాదని గతంలో కూడా చెప్పాను నేను. ఇది గతంలో చూస్తున్న పెన్షన్, మీరు ఎక్కడ ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాం. ఇవాళ ఆ పెన్షన్ కూడా 3 నెలల నుంచి చెప్తున్నారు. ఇదిగో ఒక 12వ తారీఖు అన్నారు, మా సంవత్సర కాలం ఇస్తామన్నారు. ఆ నెల అయిపోయింది, గత నెల అయిపోయింది, ఈ నెల 1వ తారీఖు కూడా అయిపోయింది. ఈ రోజు కూడా 1వ తారీఖు పెన్షన్లు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ లేవు. సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు 4,000 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా తీసుకుంటే సుమారు 7,000 మంది ఉన్నారు. ఇవాళ ఎక్కడ పెన్షన్లే. ఆ కుటుంబం ఎంత ఆ పెన్షన్ మీద ఆధారపడి కుటుంబం అయ్యో రామాన్ని చూసా ఆదుకునే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆదుకునే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం అబద్ధ హామీలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడరు. ఇవాళ చూసాం, పత్రికల్లోనే చూసాం. మరి గౌరవ సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఇవాళ గైర్హాజరయ్యే పరిస్థితి. అప్పుడే సంవత్సర కాలంలో ప్రజాప్రతినిధుల నమ్మకాలు పోయాయి. ప్రజల దగ్గరికి వెళ్ళామనే పరిస్థితి నెలకొంది. లేదు, ప్రజాప్రతినిధులు ఉన్న ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ ఎక్కడా కూడా సమావేశాలకు రారు. ఏ సమావేశాలు కనపడరు, మండల స్థాయి సమావేశాలు కనపడరు. మండల ప్రజాప్రతినిధుల ద్వారా ఆ గ్రామాల్లో జరిగిన పరిస్థితి చెప్తామంటే జరగవు. మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా మీరు అమలు పరిస్తే ప్రజలు చెప్తారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరు అమలు పరచకపోతే మీరు తప్పకుండా ప్రతి కుటుంబానికి, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడిన ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఎంత రావాల్సిన బకాయి ఉంది, ఆ బకాయిని ఆ ప్రభుత్వం కుటుంబం